अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము. అందులో ఈ 4వ పాదంలో 40వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాం. నేను చెప్పిన పాఠంలో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతమనుసరామః. చూడండి, 41వ సూత్రం వచ్చేసి ఉదిక జ్యేష్ఠాభ్యాం తిల్ తాతిలౌ చ ఛందసి. ఉదిక జ్యేష్ఠాభ్యాం తిల్ తాతిలౌ చ ఛందసి. ఇది మనకు సూత్రము. పదవి భాగం వచ్చి చూడండి, ఏక జ్యేష్ఠాభ్యాం పంచమి విభక్తి ద్వివచనం, తిల్ తాతిలో ప్రథమ విభక్తి ద్వివచనం, చ అవ్యయ పదము, ఛందసి సప్తమి విభక్తి ఏకవచనము. సమాసం వచ్చేసి ఉభయత్ర ఇతరేతర యోగ ద్వంద్వ. ఉభయత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాస అంటే ఉదికశ్చ జ్యేష్ఠశ్చ ఉదిక జ్యేష్ఠౌ తాభ్యాం ఉదిక జ్యేష్ఠాభ్యాం, ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అవుతుంది. తిల్చ తాతిల్చ తిల్ తాతిలో, ఇది కూడా ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అవుతుంది. అనువృత్తి వచ్చేసి ప్రశంసాయాం తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ప్రశంసో విశిష్టే అర్థే వర్తమానాభ్యాం ఉదిక జ్యేష్ఠ ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం యథాసంఖ్యం తిల్ తాతిల్ ఇత్యేతౌ ప్రత్యయౌ భవతః ఛందసి విషయే. ప్రశంసో విశిష్టే అర్థే వర్తమానాభ్యాం, వర్తమానంగా ఉన్న ఉదిక జ్యేష్ఠ ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం యథాసంఖ్యం తిల్ తాతిల్, ఈ రెండు ప్రత్యయాలు వస్తాయని చెప్పుకున్నాం. అది ఛందసి విషయంలో మాత్రమే తీసుకోవాలి. సో ఉదిక ప్రశంస విశిష్టార్థంలో ఉన్నటువంటి ఉదిక శబ్దము, ప్రశంస విశిష్టార్థంలో ఉన్నటువంటి జ్యేష్ఠ శబ్దం, ఈ రెండు శబ్దాలు చూద్దాం. యథాసంఖ్యంగా మనకు అందుకే వర్తమాన ఉదిక జ్యేష్ఠ ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం యథాసంఖ్యం తిల్ తాతిల్ ఇత్యేతౌ ప్రత్యయౌ భవతః ఛందసి విషయే. అందుకే ఉదాహరణ క్రమంగా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉదిక అనే ప్రాతిపదికం చేత తిలి ప్రత్యయం తిలి ప్రత్యయం వస్తుంది, జ్యేష్ఠ ప్రాతిపదికం చేత తాతిలి ప్రత్యయం వస్తుంది అన్నమాట. అందుకే తిలి ప్రత్యయం వచ్చినప్పుడు ఉదికతి, తిలి కానుమతిలో తీ మిగులుతుంది, ఉదికా ప్లస్ తి ఉదికతి, తర్వాత స్వ తెచ్చుకుని ఋతు విషయం చేసుకుంటాం. ఆ జ్యేష్ఠ తాతిలి ప్రత్యయం, తాతిలి కనుమతి లోపం చేస్తే తాతి మిగులుతుంది కాబట్టి జ్యేష్ఠ తాతిల్, జ్యేష్ఠ తాతి, తర్వాత స్వ తెచ్చుకొని విసర్గం చేసుకుంటాం. తాతిల్ ఇలాగా వస్తుంది అన్నమాట. ఉదికతాతి, జ్యేష్ఠ తాతి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఉదికతి అంటే అధిక్ ఆదాత, అధిక్ జ్యేష్ఠ, అధిక్ ఆదాత. ఉదికతి అంటే అధిక్ ఆదాత, ఎక్కువ ఇచ్చేటువంటి వాడు, సంపూర్ణంగా ఇచ్చేటువంటి వాడు. ఆదాత అనే పదంలో వస్తుంది. అలాగే జ్యేష్ఠ తాతి అంటే అధికమైన,
ఎక్కువ జ్యేష్ఠత్వం కలిగిన వాడు. తాతి జ్యేష్ఠత్వాన్ని సంబోధిస్తుంది. గౌరవార్థంలో ఇక తీసుకున్నాం. ప్రశంసార్థంలో జ్యేష్ఠతాతి అంటే ఎక్కువ వయసు కలిగిన వాడు, ఎక్కువ జ్యేష్ఠత్వం కలిగిన వాడు. అది కూడా ప్రశంస విశిష్టార్థంలో వికటి అనే పదము ఎక్కువ ఇచ్చేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. అస్తం. నెక్స్ట్ చూడండి, బహువల్పార్థాత్ చస్కారకాదన్యతరస్యాం. బహువల్పార్థాత్ చస్కారకాద్ అన్యతరస్యాం. చస్కారకాత్ అన్యతరస్యాం అని వస్తుంది సంధి చేసినప్పుడు, విభాగం చేసినప్పుడు. చూడండి, బహువల్పార్థాత్ పంచమీ విభక్తి ఏకవచనం, షస్ ప్రథమ విభక్తి ఏకవచనం. ఇక్కడ ఛస్లో ఉండే చకారమే షకారం అయిపోయింది అన్నమాట. ఛస్లో మనకు షస్ ప్రత్యయం కదా, ఆ షస్లో ఉండే షకారంకే చకారం వచ్చేసింది అన్నమాట. అందుకే ఛస్ అయిపోయింది పైన. ఇంకా అంతకంటే ముందు షకారం యొక్క యోగం ఉంది. బహువల్పార్థాత్ తకారం స్తోష్టినాష్టుక సంధి చేస్తే ఇక చకారం వచ్చేసింది. అందుకే బహువల్పార్థాత్ ఛస్. ఛస్ అనేది ఇక్కడ షకారంకి చకారం వస్తుంది. స్వాగ్రాద్మా దామ్నాదాన్ దృశ్యర్తి. ఇక్కడ ఒక చకార స్థానంలో చకారం వస్తుంది. వస్తు ఆ సూత్రం గుర్తుదాకా చెప్తాను. అలాగే కారకాత్ పంచమి భక్తి ఏకవచనం, అన్యతరస్యాం సప్తమి భక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి బహుశ్చ అల్పశ్చ బహువల్పౌ. బహుశ్చ అల్పశ్చ బహువల్పౌ. బహు అల్పౌ అర్థౌ యస్య స బహువల్పార్థః. తస్మాత్ బహువల్పార్థాత్. బహుశ్చ అల్పశ్చ బహువల్పౌ అని చెప్పాం. బహు అల్పౌ అర్థౌ యస్య స బహువల్పార్థః. బహు అల్పౌ అర్థౌ చాలా బహు అల్పంగా, చాలా తక్కువ అల్పంగా. బహు అనే అర్థము అత్యంత తక్కువ అనే అర్థం చెప్తుంది. బహు అని సామాన్య అధిక అర్థం చెప్తుంది. ఇక్కడ బహు అనేది బహువల్పౌ చాలా తక్కువ, చాలా తక్కువ అని చూడండి. అలాగే బహువల్పౌ అర్థౌ యస్య చాలా అల్పమైన తక్కువ అర్థం ఉంది. యస్య యశ శబ్దస్య స బహువల్పార్థః. తస్మాత్ బహువల్పార్థాత్. ఇది ద్వంద్వగర్భ బహువ్రీహి సమాసం. ముందుగా బహుశ్చ అల్పశ్చ ద్వంద్వ సమాసం చేసుకున్నాం. మళ్ళీ ఈ బహువల్పౌ అర్థాలు ఉన్నాయి ఏ శబ్దానికి అయితే దాన్ని బహువల్పార్థ శబ్దాల కింద చెప్పుకుంటాం అనమాట. అస్తు. అందుకే తస్మాత్ బహువల్పార్థాత్ అని చెప్పుకున్నాం. అస్తు. అనువృత్తి వచ్చేసి తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ అర్థః బహువర్తాత్ అల్పార్థాచ. అంటే బహుతత్వాలే అల్పార్థ. బహువల్పౌ అర్థం అంటే ఇక్కడ భిన్న భిన్న తీసుకున్నాం. బహు అర్థాత్ అంటే ఎక్కువ అర్థంలో, అల్పార్థాచ తక్కువ అర్థంలో. ఎక్కువ అర్థం తక్కువ అర్థం రెండు తీసుకున్నాం. ఇక్కడ సమస్త పదం అర్థం ఏకీభావం కాకుండా అర్థ భిన్నత్వం తీసుకోవాలి. చాలా తక్కువ అనే అర్థం కాకుండా ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి భిన్నంగా స్వతంత్ర అస్తిత్వం తీసుకోవాలి. అంటే బహు అర్థాత్ అల్పార్థాచ కారకాభిధాయినః ప్రాతిపదికాత్ వికల్పేన షష్ ప్రత్యయో భవతి. వికల్పంగా షష్ ప్రత్యయం వస్తుంది. వికల్పేన షష్ ప్రత్యయో భవతి. వికల్పంగా షష్ ప్రత్యయం తీసుకోవాలి ఇక్కడ. కాబట్టి బహువర్తాత్ అల్పర్థాచ కారకాభిధాయినః ప్రాతిపదికాత్ వికల్పేన షష్ ప్రత్యయం, వికల్పంగా షష్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకు బహూని దదాతి అంటే బహుశో దదాతి. బహుని దదాతి ఎక్కువగా ఇస్తున్నాడు అంటే దాన్ని బహుశో దదాతి. ఎప్పుడు మనకి ఇక్కడ వికల్పంగా షష్ ప్రత్యయం వచ్చినప్పుడు బహుశో దదాతి, బహుభిర్ దదాతి, బహుశో దదాతి, భూరిశో దదాతి. ఇలాగ మనకు అధికార్థంలో బహుశో దదాతి, బహుభిర్ దదాతి, బహుశః దదాతి. ఇక్కడ బహుశో రెండు సార్లు వచ్చింది. మళ్ళీ అవసరం లేదు ఇక్కడ. ఓకే, ఉదాహరణ మళ్ళీ రిపీట్ చేశారు ఇక్కడ. భూరిశో దదాతి. ఓకే, ఇలాగ మనం తీసుకోవచ్చు. అలాగే అల్పార్థేభ్య అల్పం దదాతి అంటే అల్పశో దదాతి, అల్పశః దదాతి, స్తోకశో దదాతి. ఇక్కడ మనకు మూడు ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ.
అల్పశః షస్ ప్రత్యయం తీసుకున్నప్పుడు అల్పశః దదాతి, అంటే విగ్రహ వాక్యం అల్పం కొంచెం ఇస్తున్నాడు. అల్పేన దదాతి అంటే కొంచెం, అల్పేన దదాతి ఇది కూడా అల్పేనం కూడా విగ్రహ వాక్యంలో మనం తృతీయ విభక్తిలో చూపించబడింది అనమాట, అల్పేన దదాతి. అలాగే స్తోకశః దదాతి, స్తోకశః ఇది యొక్క మూడు రకాల అర్థాలు మనకు భిన్న భిన్నంగా ఇవ్వబడినాయి. వాటి కారకాభిధానం, ఇవన్నీ కారకాలు అంటే ఆ ద్వితీయ ద్వితీయం విభక్తి, తృతీయ విభక్తి, అలాగే పంచమి విభక్తి, అంటే మూడు కారకాలను ఆధారం చేసుకొని ద్వితీయ విభక్తి, ద్వితీయ కారకం, తృతీయ, పంచమి ఈ కారకాలు తీసుకొని ఆధారం చేసుకొని ఇక్కడ చెప్పబడింది. అందుకే ఇక్కడ कारक सामान्य कहने से छह कारकों को लिए जाएंगे. कारकाभिधायी అన్నప్పుడు బహు అల్ప ఐసా कहने से బహు అల్ప అలా చెప్పడం ద్వారా संबंध संबोधन विभक्ति वाले, संबंध संबोधन विभक्ति वाले, संबंध और संबोधन विभक्ति वाले బహు అల్పర్థక శబ్దం షస్ ప్రత్యయం नहीं होगा. కారకాభిధాయి అని చెప్పడం వలన, కారకాభిధాయి అని చెప్పడం వలన బహు అల్ప ऐसा कहने से संबंध संबोधन विभक्ति वाला बहु अल्पार्थक शब्दों से షస్ ప్రత్యయం नहीं होगा. అందుకోసం అంటే సామాన్యంగా అని చెప్పి కొన్ని అన్నిట్లో గ్రహించబడుతున్నమాట. అందుకే ఇక్కడ కారకాభిధాయం చెప్పిన కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటామట. అటువంటి సందర్భంలో సంబంధ సంబోధన విభక్తి వాళ్ళ బహు అల్పార్థక అవి కూడా బహు అల్పార్థలు వస్తాయి కాబట్టి వాటిలో కాకుండా కేవలం కారకంలో ఉండేటువంటి తత్వ వాటికి మాత్రమే ఇక్కడ షస్ ప్రత్యయం వస్తుందని చెప్పి స్పష్టత కొరకు ఇక్కడ మనకు భిన్నంగా కారకాభిధాయి శబ్దాన్ని ఉల్లేఖించబడింది, సూత్రంలో రచించబడింది. అందుకే బహువల్పార్థక శబ్దాలతో షస్ ప్రత్యయం రాదు, ఈ ఎక్కడ సంబంధంలో సంబోధనలో రాదు. ఇక్కడ 6 కారకాల్లో ఉదాహరణలు ఎందుకు ఇవ్వాలి అంటే ఇక్కడ మనకి ఎందుకు ఒక ఉదాహరణ పర్యాప్తం కాబట్టి ఉపలక్షణంగా ఒకటి ఇచ్చాడు కాబట్టి మనం 6 కారకాలకు ఒక ఉదాహరణ రాసుకోవచ్చు అనమాట. జస్ట్ ఉపలక్షణంగా 3 ఉదాహరణలు మనకు చూపించబడ్డాయి. పాఠక్ సబ్ మే సమజ్లే, అందుకే మనం అన్ని సందర్భాల్లో అర్థం చేసుకోవాలి, సంకేతం మాత్రం ఇక్కడ ఇవ్వబడింది చెప్పి చెప్తున్నారు. రూప్తో పూర్వతి హి బనేంగే, కేవలం విగ్రహవాక్యమే హి భేద హృదయగా, రూపం అన్నింటిలో ఒకే రకంగా ఉంటుంది కాబట్టి విగ్రహవాక్యంలో మాత్రం ఒకసారి ద్వితీయ భక్తి, తృతీయ భక్తి, చతుర్థి, పంచమి, అలాగే అధికరణం, అలాగా అన్నిట్లో ఒకసారి పంచమి, షష్ఠి, అలాగా షష్ఠి అంటున్నాను, సప్తమిలో అలాగా అన్ని కారకాలతోటి మనం 6 కారకాలతోటి ఉదాహరణ తీసుకోవచ్చు. కానీ సమస్త పదం మటుకు మూల రూపం ఒకటే విధంగా వస్తుంది, అర్థం ఒకటే, కారకం భిన్న భిన్నంగా విగ్రహవాక్యంలో మాత్రం కనిపిస్తుంది. అది ఇక్కడ విశేషంగా చెప్పబడింది. అందుకే ఇక్కడ మనకు రూపసిద్ధి చూసినట్లయితే సామాన్యంగా అల్ప ప్రాతిపదికం చేత ఇక్కడ మనకు యథాసంఖ్యం అంటే ఏం లేదు, అల్ప బహువార్తంలో అల్పార్థంలో కారకాభిధాయి సందర్భం ఉంటేనే అటువంటి ప్రాతిపదికం చేత వికల్పంగా షస్ ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నామట. వికల్పైన షస్ ప్రత్యయ పోతే అందుకే ఒకసారి వికల్పంగా వచ్చినప్పుడు ఒకసారి విగ్రహవాక్యం ఉంటుంది, ఒకసారి మాదిరిగా షస్ అల్పశః వస్తున్నాడు. అల్ప షస్ కర్మది లోపం చేస్తే షస్ కర్మదిలో కాదు, నా విభక్తో దుస్మాహ ప్రకారంగా షకారం ఉంటుందన్నమాట. అల్పశస్ అయిపోతుంది. తర్వాత ఆ సకాలంకి ఋత్వ విసర్గం చేసుకున్నట్లయితే అల్పశః అనే రూపం సిద్ధిస్తుంది. పక్కన దదాతి రూపం ఉంది కాబట్టి హసిచ ప్రకారంగా మనకు ఓకారం వచ్చేసింది అన్నమాట. అలాగే తృతీయ భక్తిలో తృతీయ కారకంలో మనకు కథనకారకంలో అల్పైన దదాతి అంటే అల్పశో దదాతి, స్తోకశో దదాతి, అలాగా మనకు అన్నిట్లో రూపం సిద్ధి ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అల్పశబ్దమైన బహుశబ్దమైన అన్నిట్లలో షహస్ ప్రత్యయం చేసుకున్నప్పుడు ఆ షస్లోని సకాలానికి ఋత్వ విసర్గం చేసుకుని బహుశః, భూరిశః ఇలాగ రూపాలు మనం తయారు చేసుకుంటాం. అలాగే అల్పశః, తోకశః రూపాలు కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. కానీ విగ్రహవాక్యంలో కారకం మారుతూ ఉంటుంది, అది విశేషం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ रूप तो पूर्ववर्ती बनेंगे, केवल विग्रह वाक्य में ही भेद रहेगा. अन्य तरह कहने से पक्ष में विग्रह वाक्य रहेगा. మరి మన వికల్పంగా చెప్పాను ఒక పక్షంలో ఎప్పుడు షష్పతి దాని పక్షంలో విగ్రహవాక్యం ఉంటుందన్నమాట. విగ్రహవాక్యం చూసుకోవాలి. విగ్రహం అంటే
ఏ కారకంలో విడగొట్టామో అదే కారకంతో ఉన్నటువంటి విగ్రహ వాక్యాన్ని మనం గమనించాలి. అస్తు. యహా సే షస్ కి అనువృత్తి 43 వరకు వస్తుంది. అన్యత రస్యానికి కూడా అనువృత్తి 49 వరకు వస్తుంది. దానికి చూడండి. సంఖ్యైక వచనాచ్చ వీప్సాయాం. సంఖ్యైక వచనాత్ పంచమే విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. వీప్సాయాం సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ఉచ్యతే ఇది వచనం. ఏకస్య వచనం ఏకవచనం. సంఖ్యా చ ఏకవచనం చ సంఖ్యైక వచనం. తస్మాత్ సంఖ్యైక వచనాత్. ఇది సమాహార ద్వంద్వ సమాసం. ఉచ్యతే ఇది వచనం. ఏకస్య వచనం ఏకవచనం. వచనం అంటే ఏది చెప్తాం దాన్ని వచనం అంటాం. ఏది చెప్పబడుతుందో దాన్ని వచనం అంటాం. అందుకు ఉచ్యతే ఇది వచనం. ఏంటంటే ఏకస్య వచనం ఏకవచనం, ఒక వచనాన్ని చెప్తున్నామట. సంఖ్యాచ, ఇప్పుడు ఏకవచనం చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం చెప్తున్నాడు. మొత్తం సూత్రంలో ఉండే పదాలు తీసుకొని సమాసం చేస్తున్నాం. ముందుగా వచనం అంటే ఎందుకు ఓపెన్ చేశాము? ఏకవచనం అంటే చెప్పుకున్నామంట. ఏకస్య వచనం ఏకవచనం, రెండు పదాలను విడదీసిన తర్వాత ఇప్పుడు కలిపి చెప్పుకుంటున్నాను. సంఖ్యాచ ఏకవచనం చ. సంఖ్య ఏకవచనం కలుపుకుంటూనే సంఖ్యాచ ఏకవచనం రెండింటిని కలుపుకుని సంఖ్యేక వచనం ఇక్కడ వృద్ధి సంధి చేశామట. సంఖ్యాచ ఏకవచనం చ సంఖ్యేక వచనం తస్మాత్ సంఖ్యేక వచనాత్. సమాహార ద్వంద్వ సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి షస్ అన్యతరస్యాం తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సంఖ్యావాచిభ్యః ప్రాతిపదికేభ్యః ఏకవచనాచ్చ. ఇక్కడ మనకు సంఖ్యాచ ఏకవచనం రెండు భిన్న భిన్న శబ్దాలు తీసుకోవాలి. సంఖ్యావాచ శబ్దము ఏకవచన శబ్దం అంట. అదే మనకు విగ్రహవాక్యం చెప్పండి. సంఖ్యాచ ఏకవచనం సంఖ్యేక వచనం రెండు కలిపి సంఖ్యేక వచనం అయిపోయిందన్నమాట. అది ఇక్కడ సూత్రాత్మలు కూడా తీసుకున్నారు. సంఖ్యావాచిభ్య అంటే సంఖ్యావాచి ప్రాతిపదికలు ఏవైతున్నాయో ఆ ప్రాతిపదికల చేత సంఖ్యావాచిభ్య ప్రాతిపదికేభ్య ఏకవచనాచ్చ, అది ఏక శబ్దం చేత కూడా ఏకవచనాచ్చ వీప్సాయం. వీప్సార్థం అంటే మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో. వీప్సాయం గమ్యమాన, వీప్సాయం ద్యోత్యాయం. వీప్సార్థం ద్యోతితమైనప్పుడు వికల్పంగా షస్ ప్రత్యయం వస్తుంది. వికల్పంగా షస్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి అదేవిధంగా ముందుగా సంఖ్యావాచి ప్రాతిపదిక ఉదాహరణ చూసినట్లయితే ద్వౌ ద్వౌ మోదకౌ దదాతి, ద్విషో దదాతి, త్రిషో దదాతి, ద్వౌ ద్వౌ మోదకౌ దదాతి. రెండు రెండు ఎందుకంటే వీప్సార్థంగా అన్నాం కదా, అంటే రెండు రెండు లడ్లను ఇస్తున్నాడు. అందుకే అటువంటి ద్విషో దదాతి అంటామంట షస్ ప్రత్యయం వచ్చినప్పుడు. అలాగే మూడు మూడు లడ్లను ఇస్తాడు. త్రయ త్రయ మోదకౌ దదాతి, త్రిషో దదాతి అంటామంట. కాబట్టి ఇక్కడ ద్విప్రాతిపదికం చేసి షస్ తెచ్చుకున్నట్లయితే ద్విషస్, ఆ షస్ లో ఉండే సకారానికి అనుబంధ లోపం కాదు కాబట్టి నా విభక్తో తుస్మాహ ప్రకారంగా ఆ సకారానికి ఋతు విసర్గం చేసినట్లయితే ద్విష అలాగ రూపం వస్తుందన్నమాట. ద్విష తర్వాత వస్తువు తెచ్చుకుంటాం సాయంకి అలంగ్యాభ్య దీర్ఘ సుతిష్య ప్రిక్తం అనే ప్రకారం సులోపం అవుతుందన్నమాట. అలాగే త్రిష, త్రిశబ్దం త్రిష రూపం కూడా అదే విధంగా అర్థమవుతుంది. త్రిషు అనే రూపము దదాతి అనే క్రియాపదం కారణంగా ముందున్న షకారంలో ఉండే అకారానికి ఓకారం వచ్చేసింది హసిచ నియమం ప్రకారంగా. అస్తు. ఏకవచన శబ్దానికి ఉదాహరణ చూసినట్లయితే కార్షాపణం, కార్షాపణం దదాతి. ఒక్కొక్క ఏకవచనాచ్చ కార్షాపణం, కార్షాపణం దదాతి, కార్షాపణశః దదాతి, మాషసో దదాతి, పాదసో దదాతి. ఒక్కొక్క కార్షాపణాన్ని ఇస్తున్నాడు, ఒక్కొక్క కార్షాపణాన్ని ఒక్కొక్క మాషాన్ని ఇస్తున్నాడు. పాదశో దదాతి, ఒక్కొక్క పాదాన్ని ఇస్తున్నాడు. ఇలాగా దాన్ని ఇక్కడ ఏకవచన శబ్దం ఈ రకం తీసుకోవాలంట. సంఖ్యావాచి ప్రాతిపదికాలతోటి ఏకవచన అంటే ఏక అర్థాన్ని చెప్పేటువంటి ప్రాతిపదికం. ఏకవచనాలు అంటే ఏమిటి? ఏక అర్థాన్ని చెప్పేటువంటి ప్రాతిపదికం మనం తీసుకుంటామంట. అలాంటి ఏక అర్థాన్ని ఇచ్చేటువంటి ప్రాతిపదికము సంఖ్యావాచి ప్రాతిపదికం చేత వికల్పంగా మనకు షస్ ప్రత్యయం వస్తుంది. అందుకే కార్షాపణ ఆది శబ్ద పరిమాణవాచక है. కార్షాపణ ఆది శబ్ద పరిమాణవాచక శబ్దాలు అంటే ఒక పరిమాణాన్ని చెప్పేటువంటి పదాలు అన్నమాట. కార్షాపణ అప్పట్లో ఒక ద్రవ్యం చెప్పేటువంటి పరిమాణం అంటే ఒక ద్రవ్యం విశేషం చెప్పేటువంటి. అందుకే పరిమాణికే బహుత్వ హోనే पर भी
పరిమాణం చాలా ఎక్కువ అయినప్పటికీ కూడా పరిమాణ రూప్ మే ఏకి హి అర్థ కార్షాపణ ఆది శబ్దాలతో చెప్పబడుతుంది. పరమా పరిమాణికే బహుత్ హోనే పర్ భీ, అంటే ఈ పరిమాణం ఎక్కువ అయినప్పుడు కూడా పరిమాణ రూపంలో పరిమాణ రూపంలోనే ఒకే अर्थ एक ही अर्थ कार्यापन आदि शब्दों से कहा जाता है. परिमाण के बहुत होने पर भी परिमाण के बहुत होने पर भी परिमाण रूप में एक ही अर्थ परिमाण रूप में एक ही अर्थ कार्यापन आदि शब्दों से कहा जाता है. అంటే పరిమాణ రూపంలో ఏకీ అర్థం కార్యాపన శబ్దం ఒకే అర్థం తీసుకుంటాం అక్కడ. అంటే పది ద్రవ్యాలు అక్కడ కార్యశాపం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అక్కడ పరిమాణ శబ్దమే తీసుకుంటాం. పరిమాణ శబ్దమే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏమైనా దాన్ని రూపంలో మార్పు వస్తుంది, శబ్దంలో మార్పు వస్తుందా అంటావా? అట్లేం కాదు. అక్కడ ఏకీ अर्थ कार्यापन आदि शब्दों से कहा जाता है. అది ఏకీ శబ్దం బహుత్వం ఉన్నా, ఏకత్వం ఉన్నా, ద్విత్వం ఉన్నా అక్కడ కార్యశాపన ఆది శబ్దాలతో మనం వ్యవహరిస్తాము. అది బహుత్వవాచక కదా అని చెప్పి అర్థం మారిపోతుంది, శబ్దం మారిపోతుందని కాదు. అదే ఉంటుంది, బహుత్వవాచకమైన శబ్దం అదే ఉంటుంది, కార్యశాపన శబ్దం ఉంటుంది. అస్తు. నెక్స్ట్ చూడండి, తనిట్లో రూపసిద్ధి సామాన్యంగా ఉంది. అలాగే కార్శాపన శబ్దం చేత కార్శాపనశః, మాష శబ్దం చేత మాషశః, పాద శబ్దం చేత పాదశః దదాతి. ఒక్కొక్క పాదాన్ని ఒక్కొక్క పాదం ఇస్తున్నాడు, అలాగా మనం తీసుకోవచ్చు అన్నమాట. అసలు ఇక్కడ అన్నిటిలో మనకు మూల ప్రాతిపదికం చేత షష్పతిని తీసుకుని విసర్గం చేసుకున్నట్లయితే పాదశః అనే రూపం సిద్ధిస్తుంది. అన్నిట్లలో మనకు ఓకారం కనిపిస్తుంది, అది హసిచ ప్రకారంగా సంధి నియమ ప్రకారంగా ఓకారం చేసుకున్నాం. అస్తు. నెక్స్ట్ చూడండి, ప్రతియోగే పంచమ్యాస్తసి. ప్రతియోగే పంచమ్యాస్తసి. ప్రతియోగే సప్తమి విభక్తి ఏకవచనం, పంచమ్యాః పంచమి విభక్తి ఏకవచనం, తసి ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ప్రతినాయోగః ప్రతియోగః తస్మిన్ ప్రతియోగే, ప్రతినాయోగః ప్రతియోగః తస్మిన్ ప్రతియోగే తృతీయ తత్పురుష సమాసం. అనువృత్తి వచ్చేసి అన్యతరస్యాం తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః కర్మ ప్రవచనీయ సంజ్ఞకేన కర్మ ప్రవచనీయ సంజ్ఞకేన ప్రతినాయోగేన. ఏంటి ప్రతినాయోగ అని చెప్తున్నాం, ప్రతినాయోగ ప్రతియోగ. ఇక్కడ ప్రతి శబ్దం యొక్క యోగం అంటే ప్రతినా అంటే తృతీయ భక్తి ప్రతినా వస్తున్నాం అంట. ప్రతి శబ్దం యొక్క కానీ ప్రతినా అని చెప్పుకుంటామట. ఇక్కడ చూడండి, మనకు అన్యతరస్యాం తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. మనం తృతీయ భక్తిలో విగతవాక్యం చూపించాం, ప్రతినాయోగ ప్రతియోగ తస్మిన్ ప్రతియోగే. ఓకే, తృతీయ తత్పురుష సమాసం. ఇక్కడ అర్థం చూడండి, కర్మ ప్రవచనీయ సంజ్ఞకేన అంటే కర్మ ప్రవచనీయ అని పేరు పెట్టిన శబ్దం అనమాట. కర్మ ప్రవచనీయ సంజ్ఞకేన ప్రతినా యోగే అంటే కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టినటువంటి ప్రతి యోగంలో అంటే ప్రతి శబ్దం యోగంలో, ప్రతి శబ్దం ఇక్కడ ఒక ఉపసర్గ అనమాట. కానీ ప్రతి యోగంలో యా పంచమి విహిత ఏదైతే ప్రతి శబ్ద యోగంలో ఏదైతే పంచమి విధానం చేయబడిందో అటువంటి తదంతాత్ ప్రాతిపదికాత్ తసి ప్రత్యయో అన్యతరస్యాం భవతి. అటువంటి తదంత ప్రాతిపదికం చేత తసి ప్రత్యయం అనేది వికల్పంగా వస్తుంది, కానీ అది కర్మ ప్రవచనీయ సంజ్ఞకంతో యుక్తమై ఉండాలి. అటువంటి కర్మ ప్రవచనీయ సంజ్ఞకంతో యుక్తమైనటువంటి ప్రతి శబ్దం ఏదైతే ఉందో అటువంటి ప్రతి శబ్దం చేత పంచమిలో విహితమైనటువంటి తసి ప్రత్యయం ఏదైతే ఉందో పంచమిలో విభక్తిలో విహితమైన పంచమి విభక్తి ద్వారా అటువంటి అంటే ప్రతి యోగంలో ఉన్నటువంటి ప్రతి యోగంలో ఉండే ఏ పంచమి విభక్తి అయితే ఉందో అటు పంచమి విభక్తి అని శబ్దం చేత ఉత్పన్నమైనటువంటి తసి ప్రత్యయం అయితే ఉందో అటువంటి తసి ప్రత్యయాంత శబ్దం చేత ఈ సూత్రం ప్రకారంగా అటువంటి తసి కాదు, అటువంటి ప్రతి యోగంలో ఉండే పంచమ్యంత విహితమైనటువంటి ప్రాతిపదికం ద్వారా మనకు తసి ప్రత్యయం వస్తుంది వికల్పంగా. అంటే ప్రతి యోగంలో ఏదైతే పంచమి విభక్తికి విధానం చేశామో
ప్రతి శబ్ద యోగంలో ఏదైతే పంచమీ విభక్తిగా విధానం చేయబడిందో అటు పంచమ్యంత ప్రాతిపదికం చేత అంటే తదంత పంచమ ప్రాతిపదికం చేత తసి ప్రత్యయం వస్తుంది అని తాత్పర్యం. తసి ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం స్పష్టం చేస్తుంది అన్నమాట. అందుకే ఉదాహరణ ప్రద్యుమ్నో వాసుదేవత, ప్రద్యుమ్నో వాసుదేవత ప్రతి, వాసుదేవత వాసుదేవాత్ ప్రతి. రెండు వికల్పంగా చెప్పుకున్నాం కదా. తసి ప్రత్యయో అన్యదర్శాం భవతి, వికల్పంగా వస్తుంది. వికల్పంగా తసి ప్రత్యయం వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ప్రతి యోగంలో మాత్రం ఉండాలి, ప్రతి ఖచ్చితంగా ఉండాలి. ప్రద్యుమ్నో వాసుదేవత ప్రతి అంటే ప్రద్యుమ్న వాసుదేవత ప్రతి, వాసుదేవ ఇక్కడ తసి ప్రత్యయం వచ్చింది చూడండి. వాసుదేవ శబ్దం చేత తసి ప్రత్యయం తీసుకున్నట్లయితే వాసుదేవ అనే పంచమ్యంత ప్రాతిపదికం అంట. అలానే పంచమ్యంత ప్రాతిపదికం చేత మనము తసి ప్రత్యయం తెచ్చుకుంటాం. తసి ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు తస్ మిగులుతుంది కాబట్టి వాసుదేవ తస్, వాసుదేవ తస్. ఆ తస్లో ఉండే సకాల ఋతు విసర్గం చేసుకున్నట్లయితే వాసుదేవత అనే రూపం వస్తుంది. ఇక్కడ ప్రతి యోగం ఉందామండి, పక్కన ప్రతి శబ్దం ఉంది కదా, అందుకే వాసుదేవత ప్రతి. వాసుదేవత ప్రతి అని చెప్పి చెప్పుకున్నాం. వాసుదేవత ప్రతి ప్రద్యుమ్న, వాసు వాసుదేవాత్ ప్రతి, ఇది పంచమీ విభక్తిలో మనకు కనిపిస్తుంది. అంటే ప్రతి యోగంలో కూడా మనము ఒకసారి తస్పత్యం రానప్పుడు సామాన్యంగా పంచమ్యంత ప్రాతిపదికం కనిపిస్తున్నాం అంట. ఎందుకంటే పంచమ్యంత ప్రాతిపదికం చేత మనం ఏం చేసుకున్నాం, తసిపత్యం తెచ్చుకుంటున్నాం అంట. కాబట్టి ఇక్కడ వాసుదేవ అనే ప్రాతిపదిక పంచమ్యంత గసి ప్రత్యయం ఉంది కాబట్టి ఆ గసికి టాంగ్ గసి గసా మీన్ ఆత్ ప్రకారంగా గసి ఆత్ తెచ్చుకొని పంచం మ్యాత్ అనే రూపం మనకు సిద్ధిస్తున్నాం అన్నమాట. అని ఇక్కడ ఆత్ వచ్చింది కాబట్టి వాసుదేవ ప్లస్ ఆత్ వాసుదేవాత్ అనే రూపం సిద్ధిస్తున్నాం. వాసుదేవాత్ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఎందుకు ప్రతి యోగం ఉన్నప్పుడే అలా వస్తుంది. అలాగే అభిమన్యు అర్జునత ప్రతి, అర్జునాత్ ప్రతి అంటే అభిమన్యు అర్జునికి ప్రతి, అర్జునం వైపు అన్నట్టుగా ఇక్కడ మనం అర్థం తీసుకుంటాం అట. కాబట్టి కూడా అభిమన్యు అర్జునత ప్రతి, అర్జున శబ్దం చేత తసిపెత్తం తీసుకుని అర్జునత వస్తుంది ప్రతి యోగంలో. అలాగే అర్జునాత్ అనేది ప్రతి యోగంలో ఇక్కడ రాణి పక్షంలో పంచమి భక్తి అలాగే ఉంటుంది అన్నమాట. అదే కింద రూప సిద్ధియోడు మనకు చెప్పారు. ప్రతి ప్రతినిధి ప్రతిదానయో, మనం 1వ అధ్యాయం 4వ పాదంలో 91వ సూత్రం చెప్పుకున్నాం. అక్కడ ప్రతి ప్రతినిధి ప్రతిదానయో అనే సూత్రం ప్రకారంగా ప్రతికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంటుంది. ప్రతికి ఏముంది ఈ సూత్రం, ఎందుకంటే కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని చెప్పి మనం ముందు చెప్పుకున్నాం. కర్మ ప్రవచనీయ సంజ్ఞకే ప్రతినా యోగే, దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ పేరుపెటువంటి శబ్దం తీసుకోవాలి. అది ఎలా అవుతుంది కర్మ ప్రవచనీయ సంజ్ఞ? ప్రతి ప్రతినిధి ప్రతినిధి ప్రతిదానయో అనే సూత్రం ప్రకారంగా ప్రతి శబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చిందన్నమాట. అలాగే ప్రతినిధి ప్రతిదానేచ యస్మాత్, ప్రతినిధి ప్రతిదానేచ యస్మాత్ అనే సూత్రం ప్రకారంగా పంచమి విభక్తి చెప్పబడింది. ఈ సూత్రం ప్రకారంగా పంచమి విభక్తి వచ్చిందన్నమాట. ఈ సూత్రం ప్రకారం మనం ప్రతినిధి అర్థంలో, ప్రతినిధి ప్రతిదాని అర్థంలో మనకు ఈ సూత్రం ప్రకారంగా పంచమి విభక్తి చెప్పుకున్నామట. అందుకే అటువంటి పంచమ్యంత వాసుదేవ, పంచమ్యంత అభిమన్యు శబ్దాలతోటి ఈ సూత్రం ప్రకారంగానే మన ప్రకృతి సూత్రం ప్రకారంగా తసి ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ దానికి ఎక్కడిచ్చే వాసుదేవ గసి, పంచమ్యంత వాసుదేవ పదం అది పంచమ్యంత ప్రాతిపదికం కాబట్టి అటువంటి తదంత ప్రాతిపదికం తసి ప్రత్యయం వచ్చిందన్నమాట. తసి ప్రత్యయం తదిత ప్రత్యయం కాబట్టి దానికి తదిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి సుపోధాతు ప్రాతిపదిక యుహ ప్రకారంగా సుప్లుక్ చేస్తాం. అంటే గసి వెళ్ళిపోతుంది. వాసుదేవ తసి, తసి కనుమని లోపం చేస్తే తస్ మిగులుతుంది అన్నమాట. వాసుదేవ తస్, తర్వాత సు తెచ్చుకుంటాం కృదంతం కాబట్టి. ఆ సు దాకాని దీనికి తదితశ్చ అసలు విభక్తి ప్రకారంగా అవిసంజ్ఞ ఉంది కాబట్టి అవియ దాప్ సుపహ ప్రకారంగా సులోపం అవుతుంది అన్నమాట. తస్లోని సకాలం ఏదైతే ఉందో ఆ సకాలంగా ఋతు విసర్గం చేసుకున్నట్లయితే
దేవత అనే రూపం మనకు సిద్ధిస్తుంది. వాసుదేవత అంటే అంత ముందు కూడా మనం విషయాలు తెలుసుకున్నాం. అక్కడ తదితష్ట చదువు భక్తి ప్రకారంగా ఆ మనం అవే సంజయ పెట్టిన అవ్య దాప్ సుఫా ప్రకారంగా సుప్లుక్ చేసుకోవచ్చు ముందు చెప్పిన దాంట్లో కూడా. అస్తు. అలాగే వాసుదేవతస్ వాసుదేవత వాసుదేవత అదొక రూపం సిద్ధిస్తుందన్నమాట. ఎప్పుడైతే మనకి దాదో వాసుదేవ అనే ప్రాతిపదిక గసి ప్రత్యయం ఉంది కాబట్టి ఆదేశం చేసుకున్న తర్వాత వాసుదేవాత్ అనే రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. వాసుదేవ ప్లస్ ఆత్ వాసుదేవాత్ సమంజరిగా సంధి చేసుకుని వాసుదేవాత్ అనే రూపం మనకు కనిపిస్తుంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ విశేషంగా తదిదష్ట అసర్వ విభక్తి ప్రకారంగా అవేశంజ ఉంది కాబట్టి అవ్యదాప్ సుపా ప్రకారం సుప్లుక్ చేసుకుంటాం. అస్తు. ఇలాగా అన్ని ఉదాహరణలు అలాగే తీసుకోవాలి. అభిమన్యు అర్జునత వాసుదేవత ఈ రెండు మనం ఉదాహరణలు మనం చూసాం. మహోదయ ఇక్కడ ప్రతి అంటే ప్రతినిధి అని ఇచ్చారు. ప్రతినిధి రూపంలో ప్రతి అంటే అర్జున ప్రతి అంటే ఇప్పుడు వాసుదేవుడు అర్జునికి వాసుదేవుని యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు, అర్జున్ యొక్క కుమారుడు అభిమన్యు అంటే దానికి ప్రతి అంటే ప్రతినిధిలాగా ఉండేవాళ్ళు అనమాట. అంటే ఆ రకంగా బలంతో యుక్తమై ఉండేవాళ్ళు ప్రతినిధి రూపాన్ని తీసుకోవాలి. అవునండి. ప్రతి శబ్దం చేత ఇక్కడ మనం ప్రతినిధి రూపంలో ఉన్నారు. అందుకే ఇక్కడ మనకు ఉదాహరణ కూడా ఏం చెప్పుకున్నాం, వాసుదేవత ప్రద్యుమ్నుడు వాసుదేవునికి ప్రతినిధి అంతే కదండి. ప్రద్యుమ్నుడు వాసుదేవత వాసుదేవుని కంటే ప్రతినిధి కలవాడు. జీ జీ ప్రద్యుమ్నుడు వాసుదేవత వాసుదేవుడికి ఆయన వెళ్తారు, ఆయన ప్లేస్ లో ప్రతినిధిగా ఆయన ప్రతినిధిత్వాన్ని వహిస్తున్నాడు. అభిమన్యు అర్జునత ప్రతి అభిమన్యు అర్జునికి ప్రతినిధిగా ఉన్నాడు. ప్రద్యుమ్నుడు వాసుదేవునికి ప్రతినిధిగా, అభిమన్యు అర్జునికి ప్రతినిధిగా ఉన్నాడు అనే అర్థంలో. అస్తు. ఓకే అండి. అస్తు. నెక్స్ట్ చూడండి, పంచమ్యాహకి అనువృత్తి వస్తుంది. తసిహికి కూడా అనువృత్తి మనకు కనిపిస్తుంది అన్నమాట. చూడండి, అపాదానే చాహీయ రూహో, అపాదానే పంచమి సప్తమి విభక్తి ఏకవచనం చ అవ్యపదం. ఆహీయ రూహో అహీయ రూహో ఆహీయ కాదు అహీయ రూహో అక్కడ చా కారణంగా దీర్ఘం వచ్చేసింది. అహీయ రూహోహో షష్ఠి విభక్తి ద్వివచనం. సమాసం వచ్చేసి అస్తు. గమనించండి, సమాసం వచ్చేసి అహిశ్చ హీయశ్చ అహిశ్చ నే. ఇక్కడ మనకు అహి శబ్దం ఉందా, అహిశ్చ అలాగే హీయశ్చ నే. ఇక్కడ అనేది నై తత్పురుష సమానం చేసుకున్నాం. ముందు నా హియ ముందుగా హీయశ్చ రుహశ్చ హీయదుహౌ నా హీయదుహౌ అహీయదుహౌ అలా వస్తుందన్నమాట. అహీయదుహ తయోహు అహీయదుహౌ అలా వస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి, హియశ్చ రుహశ్చ హీయదుహౌ నా హీయదుహౌ అహీయదుహౌ తయోహు అహీయదుహోహు. ఇక్కడ మళ్ళీ వీటి రెండింటితోటి నేను సమాసం చేసినట్లయితే ఆ రకంగా మనకు అహీయ రుహోహు అనే రూపం సిద్ధిస్తున్నాం. విగ్రహవాక్యం రూపంలో అలాగ చూసుకు సమస్త పదాన్ని. అస్తు. అందుకే ముందు నై గర్భ ద్వంద్వ సమాసం ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. అనే ముందు ద్వంద్వ గర్భ నై సమాసం, ద్వంద్వ సమాసం చేసాం, తర్వాత నై సమాసం చేసాం కాబట్టి. అస్తు.
అందుకే ఇక్కడ అహియ ఇత్యత్ర పూర్వద్వంద్వ తతో నయ తత్పురుష సమాసః. అనువృత్తి వచ్చేసి పంచమ్యాః తసిః అన్యతరస్యాం తద్దితాః జ్ఞాపరాత్పరికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః అపాదానే యా పంచమే విహిత తదంతాద్ తసి ప్రత్యయో వికల్పేన భవతి. అపాదానే యా పంచ, అపాదాలలో ఏదైతే ప్రత్యయం విహితమైందో అటువంటి తదంత ప్రాతిపదికం చేత తసి ప్రత్యయం వస్తుంది. ఎలా వస్తుంది? వికల్పంగా వస్తుంది. తచ్చ తచ్చేత్ పాదానం హీయరూహోః సంబంధి నా భవతి. తచ్చేత్ తచ్చేత్ అపాదానం తచ్చేత్ అపాదానం హీయరూహోః సంబంధి నా భవతి. హీయ రూహ ఈ రెండిటి సంబంధి ఉండకూడదంట. ఈ రెండు సంబంధాలు లేనట్లయితే అటువంటి సందర్భంలో అపాదానంలో వచ్చిన పంచమి అవుతుందో అపాదని యా పంచమి విహిత, అపాదంలో ఏదైతే పంచమి విధానం చేశామో అటువంటి పంచమ్యంత ప్రాతిపదికం చేత పైన చెప్పిన విధంగానే తసి ప్రత్యయం వస్తుంది వికల్పంగా. కాకపోతే తచ్చేత్ అపాదానం హీయ రూహో సంబంధి నావదు, హీయ రూహ సంబంధి అయి ఉండకూడదు. అప్పుడు మనకు హీయ సంబంధి రూహ సంబంధిగా కాకున్నట్లయితే మనకు ఈ పంచమ్యంత అపాదంలో విహితమైనటువంటి పంచమ్యంత ప్రాతిపదికం చేత అంత ప్రాతిపదికం చేత తసి ప్రత్యయం తెచ్చుకోవచ్చు వికల్పంగా. అందుకే ఉదాహరణ గ్రామత ఆగచ్చతి, గ్రామ శబ్దం చేత ఒకసారి తసి ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే గ్రామత వచ్చేసింది, గ్రామత ఆగచ్చతి. ఒకసారి తసి ప్రత్యయం రాకుండే రాని పక్షంలో గ్రామాత్ ఆగచ్చతి. తసి ప్రత్యయం పంచమ్యంత తసి ప్రత్యయం పంచమ్యంత ప్రాతిపదికం కదా, ఆ పంచమ్యంతలో వచ్చిన గసికి ఇక్కడ మళ్ళా ఆత్ వస్తున్నాం. టాంగ్ గసి గసాం ఇన్ ఆత్ స్యాహ ప్రకారంగా, అందుకే గ్రామాత్ అనే రూపం సిద్ధిస్తుందన్నమాట. సో గ్రామత ఆగచ్చతి, గ్రామాత్ ఆగచ్చతి. ఇక్కడ సంబంధి నా భవతి, సంబంధి అర్థం విద్యమానం లేదు కాబట్టి సంబంధ అర్థం తీసుకోకూడదు అన్నమాట. సంబంధి నా భవతి, సంబంధి అర్థం తీసుకోకూడదు, సంబంధి అర్థం ఇక్కడ లేదు. ఓకే, నేను ముందుకు వెళ్ళిపోయాను. చోరతో బిభేతి, చోరత బిభేతి, దొంగవాడిని చూసి భయపడుతున్నాడు. చోరాత్ బిభేతి, దొంగవాడిని చూసి భయపడి, రెండు అర్థాలే, శబ్ద భేదం ఒకటే అన్నమాట. అంటే అక్కడ చోరత ఇక్కడ చోరాత్ అంటాం. వికల్పంలో చోరాత్ కూడా ఉంటుంది, చోరత బిభతి అలాగూ రాసుకోవచ్చు. తసి ప్రత్యయం కదా, చోరత రూపం చోర ప్రాతిపదికం చేత తసి ప్రత్యయం తెచ్చుకుంటాం. తసి కని మొదలు లోపం చేస్తే తస్ మిగులుతుంది. చోరతస్ సకాలిక రుట్టు విసర్గం చేసుకున్నట్లయితే చోరత అనే రూపం వస్తుంది. అలాగే చోరాత్ బిభేతి, ఈ రకంగా రూపాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే అధ్యయనత పరాజయతే, అధ్యయనం చేత పరాజయం చేస్తున్నాడు, పారిపోతున్నాడు. అధ్యయనాత్ పరాజయతే, అధ్యయనం చేత పారిపోతున్నాడు. అధ్యయనం కష్టంగా ఉంది, క్లిష్టంగా ఉంది చెప్పి మనం పారిపోతూ ఉంటాం. నిజంగా పారిపోతున్నాం అంటే ఎక్కడో కష్టం చూస్తున్నాం అన్నమాట. అస్తు అధ్యయనత పరాజయతే, అధ్యయనాత్ పరాజయతే. ఈ రకంగా మనకు ఇక్కడ పంచమి అంత అధ్యయన ప్రాతిపదికం చేత తసి ప్రత్యయం వచ్చింది. ఒకసారి తసి ప్రత్యయం దాని పక్షంలో విగ్రహ వాక్య రూపంలో పంచమి భక్తి ఉంటుంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి, అతిగ్రాహ వ్యతనాక్షేపేస్వ కర్తరి తృతీయాయాః. వ్యతనక్షేపేస్వ కర్తరి తృతీయాయాః. చూడండి పద విభాగం. అతిగ్రహావ్యతనక్షేపేషు, అతిగ్రహావ్యతనక్షేపేషు సప్తమి భక్తి బహువచనం. అకర్తరి సప్తమి భక్తి ఏకవచనం. తృతీయాయాః పంచమి భక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి చూడండి, అతిగ్రహశ్చ అతివ్యతనం చ, అతిగ్రహశ్చ అతివ్యతనశ్చ క్షేపశ్చ ఇతి క్షేపాః తేషు క్షేపేషు. అతిగ్రహావ్యతనక్షేపేషు అయిపోయిందన్నమాట. తేషు క్షేపేషు ఇది మనకు ద్వంద్వ సమాసము.
అలాగే అకర్తరి, నా కర్తరి అకర్తరి, తస్మిన్ అకర్తరి, నా కర్తరి అకర్తరి ఇత్యత నేతృత్వ సమాసం డైరెక్ట్ గా రాసేసుకుంటాం. అనువృత్తి వచ్చేసి తసిహి అన్యతరస్యాం తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అతిగ్రహ అవ్యథన క్షేప ఇత్యేతేషు విషయేషు యా తృతీయ తదంతాత్ వికల్పేన తసిహి ప్రత్యయో భవతి. స చేత్ తృతీయ కర్తరి నా భవతి, స చేత్ తృతీయ కర్తరి న భవతి. అతిగ్రహ అతివ్యతన క్షేప ఈ మూడు ప్రాతిపదికలు అన్నమాట. అతిగ్రహ అతివ్యతన క్షేప ఇత్యేతేషు విషయేషు ఈ విషయాల్లో ఏ తృతీయ భక్తి ఉందో, అతిగ్రహ అతివ్యతన క్షేప ఈ మూడు ప్రాతిపదికల చేత ఇత్యేతేషు విషయ అంటే ఈ మూడు విషయాలు ఇక్కడ ప్రాతిపదికలు కాదు. ఇలాంటి అర్థంలో అతిగ్రహ అతివ్యతన క్షేప ఇత్తి ఏతేషు విషయ ఈ విషయాల్లో యా తృతీయ అంటే ఈ విషయంతో అతిగ్రహార్థము అతివ్యతనార్థము క్షేపార్థం ఈ విషయాల్లో యుక్తమైనటువంటి ఏ తృతీయ భక్తి ఉందో యా తృతీయ తదంతా అటువంటి తదంత ప్రాతిపదికం చేత వికల్పంగా అది ఏదైనా కావచ్చు ఈ మూడు అర్థాలు యుక్తమే ఉండాలి. అతిగ్రహార్థం కానీ అతి వ్యథనార్థం కానీ క్షేపార్థం ఉంటే అటువంటి ప్రాతిపదికం చేత తృతీయాంత ఇత్యేషు విషయేషు యా తృతీయ అటువంటి ప్రాతిపదికం చేత తృతీయ తదంతా వికల్పేన తసి ప్రత్యయం పోతుంది, వికల్పంగా తసి ప్రత్యయం వస్తుంది. సచేత్ తృతీయ కర్తరి నా భవతి కానీ సచేత్ తృతీయ కర్తరి నా భవతి కానీ అది ఆ తృతీయ అని కర్త అయి ఉండకూడదు. సచేత్ తృతీయ కర్తరి నా భవతి అని చెప్పి చెప్పుకున్నమాట. అందుకే ఉదాహరణకి ఇక్కడ మనకు అతిగ్రహే అర్థంలో ఉదాహరణ, అతిగ్రహే అర్థం ఉదాహరణ అతిగ్రహార్థంలో వృత్తేన అతిగృహ్యతే వృత్తతః అతిగృహ్వతే, వృత్తేన అతిగృహ్యతే ఏమవుతున్నది వృత్తతః అతిగృహ్వతే, అతిగృహ్యతే ఉన్నాయి అతిగృహ్యతే అంటే వృత్తతః వృత్త శబ్దం చేత మనకు భాషార్థం ఇచ్చారు మహోదయ. భాషార్థం అతిగ్రహ అతివ్యతన క్షేప అనే విషయం ఈ విషయాల్లో వర్తమానంలో అయితే తృతీయ విభక్తి ఉందో అటు తృతీయ విభక్తి అంటే ప్రాతిపదికం తదంత శబ్దం చేత ప్రాతిపదికం చేత తసి ప్రత్యయం వస్తుంది. ఏది వహు తృతీయ ఆ తృతీయ విభక్తి అనేది కర్తామే నా హుయి హో కానీ తృతీయ విభక్తి కర్తలో కూడా వస్తున్నమాట. కానీ కర్తలు రాకూడదు. మా తృతీయ అంటే ఏమిటి కర్త ఇలా ప్రథమ విభక్తి వస్తుంది కానీ కొన్ని కర్మవాచ్యంలో భావాచ్యంలో అయితే కర్తలో తృతీయ విభక్తి కూడా ఉంటుంది అన్నమాట. అందుకే అలాంటి కర్తలు వచ్చి ఉండకూడదు అన్నమాట. అందుకే ఏది ఓ తృతీయ ఎలా ఉండాలి కర్త అర్థంలో వచ్చి ఉండకూడదు అన్నమాట. కర్తమే నహి హుయి హో అందుకే कर्ता में तृतीया का निषेध से करण में जो तृतीय हुई అంటే కర్తాలో ఏ తృతీయ ఉందో కరణంలో ఏ తృతీయ విభక్తి వస్తుందో తదంతం చేత कर्ता में तृतीया का निषेध करने से కర్తాలో తృతీయ విభక్తి నిషేధించడం ద్వారా కరణంలో తృతీయ విభక్తి వస్తున్నమాట. అప్పుడు కర్త తృతీయ విభక్తి నిషేధించాం కాబట్టి కరణంలో జో తృతీయ హోగి తదంతం చదివిన తసి ప్రత్యయం వస్తుంది. అంటే కరణంలో ఏ తృతీయ విభక్తి ఉందో కర్తలో కాకుండా కరణార్థంలో అంటే సాధనార్థంలో వచ్చినటువంటి ఆ ప్రాతిపదికం చేతనే మనకు అటువంటి ప్రాతిపదికం చేత మనకు తసి ప్రత్యయం వస్తుంది. అందుకే ఉదాహరణకి ఇక్కడ అదే విధంగా చూపించబడ్డాయి. వికల్ప कहने से విగ్రహ వాక్య भी पक्ष में रहेगा. వికల్పం చెప్పడం చేత విగ్రహ వాక్యంలో ఆ పక్షం కూడా ఉంటుందన్నమాట. అస్తు అందుకే అతిగ్రహ అంటే अन्यों का चरित्रादि के द्वारा अतिक्रमण करके गृहित होना. अन्यों का చరిత్రాది ద్వారా అతిక్రమణ చేసి గ్రహించబడినటువంటిది అతిగ్రహ అంటామట. వేరే వాళ్ళ ద్వారా చరిత్రాదికే ద్వారా చరిత్ర విషయంలో అతిక్రమించి గ్రహించబడినటువంటి ఏదైతే ఉందో అది ఇక్కడ అతిగ్రహం అని చెప్పి చెప్పుకున్నామట. అవ్యథనం అంటే చలాయమాన్ దుఃఖీ నామని, చలాయమాన్ అంటే దుఃఖీ నామని అంటే దుఃఖంగా ఉండడం అనమాట. వ్యథనం అనేది ఉండదు అంటే బాధ అంటూ ఉండదన్నమాట. అటువంటి అర్థం అంటే అవ్యథనం అంటామంట ఇక్కడ. అదే క్షేపం అంటే నింద, క్షేపార్థం నింద అర్థంలో వస్తుందన్నమాట.
ఈ మూడు అర్థాలు ఉన్నాయి. అందుకే వృత్తత అతిగృహ్యతే అంటే ఉత్తమ ఆచరణం చేత అన్ని ఇతరులను అతిక్రమం చేసి గృహీత హోనా అంటే మంచి ఆచరణ చేత ఇతరుల యొక్క ఇతరులను అతిక్రమం చేసి గ్రహించబడటం అన్నమాట. ఇతరులను కూడా అతిక్రమించేసి అంటే వాళ్ళకంటే ఎక్కువ చేసి అని ఒక మంచి పేరు సంపాదించుకోవడం లేదా ఉత్తమ కీర్తి ప్రతిష్టలకు కీర్తి ప్రతిష్టలతో యుక్తుడు కావాల్సిన అన్నమాట. అలాంటి సందర్భాన్ని ఇక్కడ అదే విత్తతో ఇక్కడ అతిగ్రహిత నడవడి చేత అతిక్రమిస్తున్నాడు అని ఉంది. నడవడి చేత అతిక్రమిస్తున్నాడు. నడవడి చేత ఉత్తమ ఆచరణ से अन्यों को अतिक्रमण करके गृहीत होना. సరే అక్కడ ఒక అర్థం ఇచ్చేదో మనం ఏదో తీసుకోవచ్చు. అతిక్రమణ అర్థం చూపించాలి. నడవడిక చేత అతిక్రమిస్తున్నాడు అంటే నడవడిలో అతన్ని అతిక్రమించి ఉన్నాడు అంటే ముందు ఉన్నాడు అని అర్థం. వృత్తంలో అతన్ని వ్యవహారంలో ఉత్తమ ఆచరించిన ఇతని అతని కంటే అతిక్రమించి ఉంది, ఎక్కువగా ఉంది. అతను ఇంకా మంచి సమయపాలకుడు, ఇంకా మంచి నిష్ఠాత్మకమైన వ్యక్తి అని చెప్పి అలా అతిక్రమం చూపించడం, అత్యధికతను చూపించడం అంట. దాటి చూపించడం దానికంటే ఎక్కువ అన్నట్టుగా. అలాంటి సందర్భాన్ని ఏదైనా తీసుకోవచ్చు మనకు. సో అందుకే ఇక్కడ వృత్తతో అతిగృహ్యత చెప్పుకున్నాం. అలాగే చారిత్రతో అతిగృహ్యత, చరిత్ర ద్వారా అతని కంటే ఎక్కువగా ఇతని యొక్క చరిత్ర అతని కంటే ఎక్కువ అన్నట్టుగా చెప్పడం అంట. చారిత్రతో అతిగృహ్యతే. వృత్తతో నా వ్యతతే. అలాగే రెండవది వృత్తతో నా వ్యతతే. వృత్త అంటే శ్రేష్ఠ ఆచరణ, శ్రేష్ఠ ఆచార్య కి కఠోరతా సే చలాయమాన్ నహీ హోతా అంటే శ్రేష్ఠ ఆచరణ యొక్క శ్రేష్ఠ ఆచారానికి కఠోర అంటే శ్రేష్టమైన ఆచరణ పొందడానికి కఠోర నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి చలాయమాన్ నహీ హోతా అంటే బాధపడడు, అంటే చలాయమాన్ బాధపడడు అనమాట. అంటే శ్రేష్ఠ ఆచరణ కొరకు కఠోరతాపూర్వక నియమాలు చెప్పినప్పుడు కూడా అతను బాధపడకుండా దాన్ని ఎంత కఠినమైన కూడా దాన్ని సహజంగా సరళంగా చేస్తూ ఉంటాడు అని అర్థం అనమాట. ఎటువంటి బాధ లేకుండా శ్రేష్ఠత్వాన్ని పొందడానికి శ్రేష్ఠ ఆశను కఠోరతాపూర్వకంగా చేసినప్పుడు చలాయమాన్ నహీ హోతా. ఆచార్య అతిక్రమించడం అంటే రూల్స్ పాటించకపోవడం అలా వస్తుంది కదండి. అతిక్రమిస్తున్నాడు, అతని లిమిట్స్ అతిక్రమిస్తున్నాడు. సందర్భాన్ని బట్టి ఇక్కడ మనం ఎందుకు ముందు పదం తీసుకున్నాం, వృత్తిత అతిగృహ్యతే. వృత్తత ఇక్కడ వృత్త అంటే ఉత్తమ ఆచరణ చేత అతిక్రమిస్తున్నాడు. ఇక్కడ నిషేధించార్థం కాకుండా ఉల్లంఘించినాడు కాదు అంటే అది కూడా మన సందర్భం తీసుకోవచ్చు. వృత్తత ఆ డబ్బు అటు డబ్బును ఉల్లంఘిస్తున్న వృత్తత అతిక్రమితం. అది వక్త యొక్క అభిప్రాయం ఎవరిని ఏదో పని తీసుకెళ్ళాలని చెప్పడం ముఖ్యమాట. అంటే అతిక్రమం చూపించడం అంటే ఇక్కడ అతిక్రమం అంటే ఒకరి మించి ఉన్నాడు అని అర్థం చూపించాలి ముఖ్యంగా. అతిక్రమం అంటే ఉల్లంఘించాడు అనేది అక్కడ మించి చూపిస్తున్నాడు. అతిక్రమం చేస్తున్నాడు, ఒక మంచి విషయం అతిక్రమం చేయొచ్చు, చెడు విషయం కూడా అతిక్రమించవచ్చు. ఉల్లంఘించడం అంటే అతిక్రమించేస్తున్నామట అంటే ఎలా చేయాలో అలా కాకుండా అతిక్రమించేస్తాడు కదా, అది కూడా అతిక్రమణం అవుతుందన్నమాట. కాబట్టి ఉల్లంఘించి చేస్తున్న ఏ పని చేయాలో అలా కాకుండా ఉల్లంఘించి చేస్తున్నవాడి అది కూడా అతిక్రమణం అవుతుంది. అలాగే అందుకే చారిత్రతో నావ్యతే. మూడేంటి, చారిత్రతో నావ్యతతే నిందార్థంలో. ఇక్కడ దానికి సంబంధించింది రెండో దానికి సంబంధించినది. చారిత్రతో నావ్యతే, చరిత్ర ద్వారా అక్కడ బాధపడు అనమాట. అలాగే వృత్తతో క్షిప్త, దురాచరణ చేత నిందించబడ్డాడు. దురాచరం చేత వృత్తత క్షిప్త, చారిత్రత క్షిప్త. వృత్తత క్షిప్త, చారిత్రత కూడా క్షిప్త. దురాచరం చేత నిందింపబడ్డాడు అని అర్థం. అంటే దాదాపుగా ఒకే అర్థం వస్తుంది రెండింటికి కూడా, చారిత్రత క్షిప్త అని చెప్పి. చారిత్రక శబ్దం చేత క్షిప్త అనేది మనకు అర్థం తీసుకున్నాం అక్కడ. క్షిప్తార్థంలో నిందార్థంలో చారిత్రత క్షిప్త, చరిత్రతో కింద పడ్డాడు, నిందించబడ్డాడు, అలాంటి అర్థంలో క్షిప్త శబ్దం తీసుకున్నాం. అలాగే వృత్తత క్షిప్త. అన్నిట్లో చరిత్ర శబ్దం చేత మనం ఏం తెచ్చుకుంటాం, ప్రకృతి సూత్రం ప్రకారంగా మనకు
తసి ప్రత్యయం వస్తుంది కాబట్టి తసి ప్రత్యయం వచ్చినప్పుడు రిక్తతః వస్తుంది, అలాగే చారిత్రతః వస్తుంది, రిక్తతః చారిత్రతః ఇవన్నీ రూపాలు సామాన్యంగా వస్తాయి. చారిత్రతః క్షిప్తః అని చెప్పి. కాబట్టి ఈ రకంగా మనం ఈ రూపం శుద్ధి మనం అర్థం చేసుకోవాలి. అర్థం కూడా ఈ రకంగా 3 నిందార్థంలో దుఃఖి నావన చల అభ్యర్థనార్థంలో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ అతిగ్రహణ అవ్యథన క్షేప. అవ్యథన అంటే బాధపడకుండా ఉంటాం, బాధపడకుండా. ఒకటి క్షేప నిందార్థంలో. రిక్తత అంటే మనం ప్రారంభిక అర్థం చెప్పుకున్నాం, అతిక్రమణం. అంటే ఒకరి మించి అతిక్రమించి ఉంటామంట. అది నియమాలైనా, ఉత్తమ ఆచరణ విచారణలో అయినా, ఏ విషయంలో అయినా అతిక్రమించి ఏదైతే ఉంటామో అక్కడ 3 అర్థాలు తీసుకోబడ్డాయి. అదే విధంగా మనకు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అందుకే అదే విధంగా ఇక్కడ మనం చూసుకోవాలి. అది ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కింద గమనించినట్లయితే ఇప్పుడు ఉదాహరణలు అతిగ్రహ అర్థం వృత్తేన అతిగృహ్యతే, వృత్తతో అతిగృహ్యతే, చారిత్రేణ అతిగృహ్యతే, చరిత్ర ద్వారా అతిగ్రహించబడుతున్నాడు, దాన్ని చారిత్రతో అతిగృహ్యతే. అలాగే అవ్యథనార్థంలో అంటే చరిత్ర అతని కంటే ఎక్కువ అతిక్రమించి ఉన్నామట. వృత్తేన నా వ్యతతే, వృత్తం ద్వారా బాధపడు, చరిత్ర ద్వారా బాధపడు అనమాట. అలాంటి అర్థంలో చారిత్రతో నా వ్యతతే అని చెప్పి చెప్పుకుంది. క్షేపే వృత్తేన క్షిప్త, వృత్తం ద్వారా క్షిప్తుడయ్యాడు. వృత్తత క్షిప్త, చారిత్రేణ క్షిప్త, చారిత్ర క్షిప్త అని చెప్పి నిందార్థంలో మనం ఇక్కడ వృత్తేన క్షిప్త, వృత్తత క్షిప్త, అలాగే చారిత్రేణ క్షిప్త, చారిత్రత క్షిప్త. ఇక్కడ మనకు తృతీయాలు చూపించాం, అలాగే తృతీయాలు చూపించామంట. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, అకర్తది అని చెప్పుకున్నాం. కర్తార్థం తృతీయ ఉండకూడదు, మనకు కర్ణార్థం తృతీయ భక్తి ఉండాలి. కాబట్టి ఆ కర్ణార్థం మనం తృతీయ భక్తి చూపిస్తూ ఇక్కడ మనం ఉదాహరణ తీసుకున్నాం. అందుకే మనకు అన్నింటిలో చారిత్ర శబ్దం చేత మనకు తసి ప్రత్యయం వచ్చినట్లయితే చారిత్రత అనే రూపాలు మనకు సిద్ధిస్తే అన్ని చోట్ల ఎదురుగా చేసుకోవాలి. ఎన్ని రకాల సందేహం ఉందా? ఓకే అండి, ఈ రకంగా మనం ఈ సూత్రం వరకు చూసాము. మిగిలిన సూత్రం రేపు చూద్దామండి. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి.